మినీ సమోసాలో కలుపుకునే మసాలా ఉంటుంది కదా, చూడండి ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటే లోపల స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇది దాల్ మోటి అంటాం. అలాగే కిస్మిస్, అలాగే చాట్ మసాలా, పసుపు, కారం, ఆమ్చూర్ పొడి, వాము, సోంపు, చక్కెర, కొంచెం జీడిపప్పు, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇందులో దాల్ మోటి వేసుకుంటున్నాం. అలాగే కిస్మిస్, కారం, ఆమ్చూర్ పొడి కొంచెం పుల్లగా ఉంటుంది, కారం వేసాం. కిస్మిస్ తీయగా ఉంటుంది. పసుపు కొంచెం కలర్ కోసం. అలాగే చాట్ మసాలా వేస్తే కొంచెం చట్పట్ బాగుంటుంది. అలాగే కాస్త వాము, సోంపు, స్వీట్గా ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే చక్కెర, ఇంకా జీడిపప్పు, ఇదంతా ఇలా మిక్స్ చేసేస్తే లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. నూనె వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మొత్తం పిండిలో బాగా కలిపేసి కొద్దిగా నీళ్లు వేసుకొని గట్టిగా తడుపుకోవాలన్నమాట పిండిని. సో ఆల్రెడీ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న ఉండ తీసుకొని ఇలా చిన్న ఉండ తీసుకొని కొద్దిగా పిండి వేసుకొని ఇలా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్ తీసుకొని దీన్ని మధ్యలోకి కట్ చేసుకున్నాం. ఒక్కొక్కటి తీసుకొని ఇలా స్ట్రెయిట్గా పెట్టుకున్న తర్వాత లైట్గా వాటర్ అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఇక్కడ ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసామో ఇది మన సైడ్ రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మిక్చర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ మళ్ళీ సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకొని కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర అపోజిట్లో ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇలా స్టిక్ చేసేయాలి. ఇలాగే అన్ని సమోసాలు తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక్కొక్క సమోసా ఇందులో వేసేస్తున్నాను. చిన్న మంటలో మెల్లి కుక్ చేసుకోవాలి. అసలు వేడి లేకుండా మెల్లిగా కుక్ చేసుకోవాలి. చూసారా మినీగా చిన్నగా ఎంత చక్కగా వచ్చేసాయో. చల్లగా అయిన తర్వాత డబ్బాలో పెట్టి మూత పెట్టుకోవాలన్నమాట.